సమయంలో ఒక విశేషమైన వాక్కుతో ప్రభువు మన మధ్యలో నిలిచి ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఒక మాట చదువుకుని ఈ మాటలో నుండి మనం ధ్యానాంశంలోనికి వెళదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం జాగ్రత్తగా చదువుకుంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. అర్థమైందండి? అర్థమవుతుంది ధ్యానం చేసుకుంటుండగా. ప్రభువు ఈ మాటను బయలుపరిచారు ఈ దినానికి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఇక్కడ పర్టికులర్గా నిత్యమైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము. హల్లెలూయా. నిత్యమైన నివాసము భూలోకమందు ఉన్నదని ఎరుగుదుమా? పరలోకమందు ఉందని ఎరుగుదుమా? నిత్య నివాసం అంటే నిత్యము నివసించేటువంటి నివాసం. ఇప్పుడు మనం కట్టుకున్న గృహము నిత్యము నివసించడానికి ఉంటుందా? వదిలేసి కోళ్ళకి కొడుక్కి వెళ్ళిపోవాలి. అవునా? ఆ నివాసం కాదు ఇప్పుడు చెప్తుంటా. జస్ట్ ఎగ్జాంపుల్గా అయితే ఆ నివాసమే. ఈ నివాసము ఏ నివాసం? ఈ నివాసం ఉంటుందండి నిత్యము. నిత్యం ఉంటుందా? చనిపోయామంటే ఈ నివాసం కాటికి, నో కాటికి, కాటికి అర్థమైందా? వెళ్ళిపోద్ది, బాక్సులో పెట్టబడదు. ఏ నివాసము? ఈ నివాసము. కానీ శాశ్వతమైనటువంటి నివాసము, అది మనుష్యుల వలన కట్టబడిన నివాసము కాదు, దేవదేవుని వలన కట్టబడినటువంటి నివాసము ఉందని మనము ఎరుగుదుము. గనుక దిగంబరులముగా కాక దేవుని ఎదుట వస్త్రము ధరించుకొని వారముగా మనము అగుపడాలి. ఎన్ని వారాలు ప్రభు మనల్ని నడిపిస్తారో మనకు తెలియదు, ఈ వారముతోనే ముగిస్తారో మనకి తెలియదు. కానీ జాగ్రత్తగా ప్రభువు మనకు బోధిస్తున్నప్పుడు వినగలిగేటువంటి చెవిని, గ్రహించగలిగేటువంటి మనస్సును మనము ఏం చేసుకోవాలమ్మా? ఆపాదించుకుందుము గాక. తలలు వంచండి. మహాపరిశుద్ధుడ, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, నిత్య నివాసము పరలోకమందున్నదని మేము ఎరుగుదుం గనుకనే నాయన దేవా, అశాశ్వతమైనటువంటి లోకాన్ని, అశాశ్వతమైన ఈ నివాసం అనబడే మా గృహాన్ని, అశాశ్వతమైన ఈ నివాసం అనబడేటువంటి మా శరీరాన్ని మేము విడిచి వెళ్ళిపోతాం ఒక దినాన. అయితే నిత్య రాజ్యములో శిథిలంకన గుడారములు మేము ధరించుకుని నిమిత్తం మేము దిగంబరులుగా కాక నీ ఎదుట నాయన వస్త్రము ధరించుకుని వారముగా ప్రభువా ఉండుటకు మీ కృపను గ్రహించండి. నీ సన్నిధికి రావాలంటే వస్త్రము లేనటువంటి అనుభవాల్లో ఉంటే రాలేం. నీ సన్నిధికి రావాలంటే నీవిచ్చిన నీతి వస్త్రాన్ని కాపాడుకుంటే మాత్రమే శిథిలంకన గుడారములో మేము నివాసం చేయగలం. కృపగల దేవా, నాతో మాతో మీరు క్షుణ్ణంగా మాట్లాడమని, సైతానికి లయపరిచి శపించి బంధించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండమ్మా, భూమి మీద మానవ మాతృలమైనటువంటి మనము నివాసము కలిగి ఉన్నాం. ఈ భూమి మీద మనం నివసించడానికి కారణం దేవుడు. మన తల్లి గర్భముల యందు మనల్ని ఉద్భవింపజేసిన వారు ఆయనే. మనం అర్జీ పెట్టుకుంటే దేవుడు మనల్ని భూమి మీద పుట్టించలేదు. కుక్కగా, నక్కగా, పిల్లిగా పుట్టించలేదు. మానవుడిగా పుట్టించు తండ్రి అని మనం వేడుకొనను లేదు.
కానీ దేవుని ఉచితమైన కృప మహాకనికరాన్ని బట్టి మనం మానవులముగా ఈ లోకములో పుట్టగలిగాం, మానవులముగా ఈ లోకములో జీవించగలుగుతున్నాం. మానవుడు దైవస్వరూపి. మానవునికి మాత్రమే దైవ రూపాన్ని దేవాది దేవుడు ఇచ్చారు. ఆయన అన్నారు, మన స్వరూపములో మన పోలిక చొప్పున. తండ్రి అయిన దేవునిలో వాక్కుగా మిళితమై ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇద్దరు యొక్క ఆత్మగా ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళ ముగ్గురే సర్వ సృష్టిని కలుగు చేశారు. వీళ్ళ ముగ్గురే మానవాళ్ళని కలుగు చేశారు. ఆది మానవుడైనటువంటి ఆదాము హవ్వల్ని దేవాది దేవుడు ఆయన స్వరూపములో ఆయన పోలిక చొప్పున కలుగు చేసుకున్నారు. హల్లెలూయా. అవునా? దేవునికి మహిమ కలుగునుగా. మనము దైవ స్వరూపులు, దేవుని స్వారూప్యము, దేవుని పోలికతో చేయబడినటువంటి వాళ్ళం. ఆది మానవుడైనటువంటి ఆదామును దేవాది దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి నరుడి నాసిక రంధ్రములో జీవాత్మనదగగా నరుడు జీవింపాణి ఆయను. ఆయన స్వరూపం, ఆయన పోలిక. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, కాళ్ళు, చేతులు, అవయవాలు అన్నీ అచ్చంగా మన దేవుళ్ళలాగే మనం ఉంటాం. దేవునికి స్తుతి కలుగునుగా. ఇప్పుడు చూడండి, ఈ భూమి మీద మనల్ని పుట్టించింది దేవుడు, పోషిస్తున్నది దేవుడు. భూమి మీద ఈ గుడారం అనబడేది ఈ గుడారానికి సాదృశ్యంగా ఉంది. మనం నివసించేటువంటి నివాసం అనబడే ఈ గృహం గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఈ నివాసం అనబడేటువంటి ఈ గృహము గురించి చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది శిథిలమైపోయేటువంటి గుడారం. ఏదో ఒక రోజున ఈ గుడారం శిథిలమైపోద్ది. ఏ రోజును శిథిలమైపోతుందో అది మాత్రం ఎవ్వరికీ తెలియదు. మన మరణదినం మనకి తెలియదు, మన జన్మదినము మనకి తెలియలేదు, అలాగే మన మరణదినం కూడా మనకి తెలియదు. ఈ శిథిలమైపోయేటువంటి గుడారములో ఉన్న ఆత్మకు శిథిలం కానటువంటి ఒక గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేయగలగాలి. హల్లెలూయా. శిథిలం కానటువంటి ఆ గుడారమును దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినప్పుడు ఈ గుడారము శిథిలమైపోగానే మన ఆత్మ ఆ గుడారములోనికి ఏం చేస్తుందండి? చేరుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఆ గుడారం అంటే మహిమా శరీరము. ఈ గుడారము శిథిలమైపోయేటువంటి శరీరము, ఆ గుడారము శిథిలము కానటువంటి మహిమా శరీరము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలంటే ఇక్కడ రాయబడిన మాట, మనకి శిథిలం కానటువంటి గుడారం ఒకటి ఉంది అనేటువంటి నిరీక్షణ మనకు ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవులమైనంత మాత్రాన శిథిలం కానటువంటి గుడారం మనకు ఉంది అనుకోవడం చాలా పొరపాటు. శిథిలం కానటువంటి గుడారం మనకు కావాలంటే మనము దేవుని ఎదుట వస్త్రాన్ని ధరించుకున్న అనుభవంలో ఉండగలగాలి. ఆ వస్త్రమే దేవుడు మనకు అనుగ్రహించిన నీతి అనబడేటువంటి రక్షణ వస్త్రము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు శిథిలము కానటువంటి ఆ గుడారాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఉద్దేశం కలిగి ఉన్నారు కాబట్టి మనకి నీతి వస్త్రాన్ని అనుగ్రహించారు. హల్లెలూయా. ఈ నీతి వస్త్రాన్ని దొంగిలించే దొంగ ఒకడున్నాడు, వాడే అపవాది. వాడు ఏం చేస్తాడంటే నిన్ను శిథిలము కాని ఆ గుడారములో ప్రవేశపెట్టబడనీయకుండా నిన్ను నిత్య నరకాగ్ని పాలు చేయడానికి కంకణబద్ధుడై ఉంటాడు, కంకణం కట్టుకుంటాడు. నీ రక్షణ వస్త్రాన్ని దొంగిలించడానికి, దేవుడు నీకు అనుగ్రహించిన నీతి అనబడేటువంటి రక్షణ వస్త్రాన్ని దొంగిలించడానికి వాడు దొంగ అదును చూచి దొంగిలిస్తాడు. కానీ మనం దిగంబరులముగా దొంగిలింపబడిన అనుభవములో మనము ఉండకూడదు. దొంగిలింపబడిన అనుభవంలో మనం ఉండకూడదు. ఒక వ్యక్తి అంట దిగి ఇరుకోకి వస్తున్నాడు. ఇరుకోకి వస్తున్నప్పుడంట దొంగ చేతిలో చిక్కుకున్నప్పుడు వాడు మొదటిగా వస్త్రాలు దోచేశాడు. ఆ దొంగోడే సాతానుడు. ఈ దొంగడు బంగారము, వెండి, వజ్రవైడూర్యాలు, రత్నరాసులు, ఆస్తులు, అంతస్తులు, పాస్తులు దొంగిలించే దొంగ కాదు.
ఈ దొంగ ఆత్మ సంబంధమైనటువంటి ధననిధి అనబడేటువంటి రక్షణ వస్త్రాన్ని దొంగిలించేటువంటి గజ దొంగ, కిరాతకమైనటువంటి దొంగ ఈ దొంగ. అర్థమైందండి? ఎప్పుడు దొంగిలింపబడతాము మనము అంటే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అనుభవాలలో నుండి దిగిపోయినటువంటి అనుభవంలో ఎప్పటికి వెళతామో అప్పుడు మనం దొంగ చేతికి చిక్కుతాం. ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలలో నుండి దిగజారిపోతున్నప్పుడు మనము దొంగకి చిక్కుతాం. దేవుడు ఎప్పుడు కూడా మంచి, దేవుడు ఎప్పుడు కూడా సత్యం, దేవుడు ఎప్పుడు కూడా మేలు, దేవుడు ఎప్పుడు కూడా ఉపకారం, దేవుడు ఎప్పుడూ కూడా అన్ని విషయాల్లో కూడా సన్మార్గమును మనకు బోధించేవాడు. ఈ సన్మార్గం అనబడేటువంటి నీతి మార్గమును విసర్జించి మనం ఎప్పుడైతే దిగుతామో, త్రోవ తప్పుతామో, ఆ త్రోవలో మనము అపవాదికి దొరుకుతాం. త్రోవ తప్పి తిరిగితేనే దొరుకుతాం. చాలా ఆత్మ సంబంధమైన అత్యధికమైన ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలకు సాదృశ్యం. ఎరుకో శపితమైనటువంటి అనుభవానికి సాదృశ్యం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదదాయకమైన అనుభవాలలో నుండి శాపగ్రస్తమైన మార్గానికి ఎప్పుడైతే మనం దిగిపోతామో అప్పుడు మనం దొంగ చేతికి చిక్కుతాం. నిన్ను ఆత్మ సంబంధమైన అనుభవాల గుండా నడిపించేదేంటి? దైవవాక్యము, దేవుని సహవాసము, దేవుని వాక్కు, దేవుని సన్నిధి. దీనిని ఎప్పుడైతే మనము విసర్జించామో, దీనిని ఎప్పుడైతే మనము కాలదన్నుకున్నామో, దీనిని ఎప్పుడైతే మనము చులకన భావంతో చూసామో, దీనిని ఎప్పుడైతే మనము పోగొట్టుకున్నామో ఆటోమేటిక్గా ఎరుకోకి దిగేటువంటి అనుభవములో ఉన్నావు. ఎరుకు అనబడేటువంటి శపితమైన అనుభవాల్లో ఉంటే అక్కడ కాచుకుని కూర్చుంటాడో వస్త్రాలను దొంగిలించడానికి వాడే దొంగ అనబడేటువంటి అపవాది. వెళుతున్నప్పుడు ఏం దొంగిలించాడంట? వస్త్రములను దొంగిలించి కొన ఊపిరితో ఉండేలాగా కొట్టి ఎత్తుకెళ్ళిపోయాడు. కొట్టి ఏం చేశాడమ్మా? ఎత్తుకెళ్ళిపోయాడు. అందుకని మన జీవితంలో ఎప్పుడు కూడా మనకు దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఏది కూడా మనం మానకూడదు. ఏమరిపాటుగా ఎప్పుడూ కూడా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధితో, దేవుని సహవాసముతో ఉండగలగాలి. దేవుని మాట కొరకు కాచుకుని కూర్చోగలగాలి, ఎదురు చూడగలగాలి. కోరహు కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశగొని ఉన్నది. ఈ దినాన మనందరి ప్రాణము దేవుని నిమిత్తం ఆశగొని ఉన్నది. కాబట్టి ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు వాక్ ప్రత్యక్షతను అనుగ్రహించి గాడిద ముఖాంతరంగా మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే కోల్పోతామో ఆధ్యాత్మికమైన జీవితంలో సన్నగిలిపోతాం, బలహీనపరచబడతాం. ఎప్పుడైతే శరీరానికి ఆహారాన్ని తక్కువ చేస్తామో శరీరము చిక్కిపోద్ది, బలహీనపడబోద్ది, నీరసిల్లిపోద్ది. అలాగే దైవ సహవాసములో విత్తబడుతున్నటువంటి దైవ వాక్యము ఎప్పుడైతే మీకు తక్కువ చేయబడద్దో, మీరు ఎప్పుడైతే కాదనుకుంటారో కాలదనుకుంటారో మీరు ఆత్మ సంబంధంగా బలహీనులుగా మిగిలిపోతే సాతానుడికి మీరేమవుతారు? దొరికిపోతారు. అందుకని మనం ఎప్పుడు కూడా దినము కూడా దేవుని వాక్యముతో ఎదగగలగాలి. పాలకు సాదృశ్యముగా ఉన్నటువంటి వాక్యము వలన, నిర్మలమైన వాక్యము వలన మనం నిర్మలులుగా మార్చబడాలి. దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయబడుతూ ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనను లేక మహిమ కలిగినటువంటి శిథిలము కానటువంటి ఆ గుడారాన్ని మనం స్వతంత్రించుకోవడానికి మనము ఏనాడు దిగంబరులముగా దేవుని ఎదుట నిలబడక వస్త్రము కలిగిన వారముగా మనము దేవుని ఎదుట నిలబడగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ధనవంతుడు లాజరు మనందరికీ తెలుసు. ధనవంతుడికి వస్త్రాలు లేవా? ఉదారంగు వస్త్రాలు ఉన్నాయంట, సన్నపునార వస్త్రాలు ఉన్నాయంట, రాజవస్త్రాలు లాంటి వస్త్రాలు ధరించుకుంటూ అతడు తన యొక్క జీవితాన్ని భోగముతో భాగ్యంగా జీవిస్తున్నాడు.
తన యొక్క జీవితంలో ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు, భోగభాగ్యాలతో ఉన్నాడు, అష్టైశ్వర్యాలతో ఉన్నాడు, తొలతూగుతున్నాడు, పంచపక్ష పరమాన్నాలు తింటున్నాడు. తన యొక్క జీవితంలో తింటూ త్రాగుతూ సుఖిస్తూ తన యొక్క జీవనాన్ని గడుపుతున్నాడు. కానీ దరిద్రుడికి కట్టుకోవడానికి ఒంటి మీద వస్త్రం కూడా లేదు. కానీ చనిపోయిన తర్వాత దరిద్రుడు శిథిలము కానటువంటి ఆ గుడారములో చోటు సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళమునకు వెళ్ళి యాతన పడుతున్నాడు. ఏమండి, వస్త్రాలు లేకుండా ఉన్నాడా? ప్రభు అన్నారు కదా, వస్త్రము లేని వారిగా మీరు ఉండొద్దు. దేవుని వాక్యంలో రాయబడింది కదా, మీరు దిగంబరులుగా ఉండొద్దు, నా ఎదుట మీరు వస్త్రములు ధరించిన వారిగా ఉండండి అంటే, మరి ధనవంతుడు దిగంబరుడుగా లేడా? చాలామంది అనుకుంటారు ధనవంతుడు దిగంబరి కాదు, అజ్ఞానులు, అవివేకులు, మందమతులు, వాక్య ధ్యానం తెలియని వాళ్ళు. ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నాడండి ధనవంతుడు అంటే? ఓదారంగు వస్త్రాలు, సన్నపునార వస్త్రాలు, రాజవస్త్రాలు. మరి దరిద్రుడు, అజ్ఞానులు, అవివేకులు, మందమతులు ఎలా ధ్యానం చేస్తారంటే వస్త్రాలతో కనబడ్డాడు. నో, వస్త్రాలతో మానవులకు కనబడుతున్నాడు, కానీ దేవుని ఎదుట ధనవంతుడు దిగంబరి. దేవుని ఎదుట ధనవంతుడు దిగంబరి. దేవుడు వాక్యపు లోతుల్లో లేడు, దేవుని వాక్యానుసారంగా లేడు, దేవుని సహవాసంలో లేడు, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా గైకొనలేదు, దేవుడు ఆజ్ఞలు గైకొనలేదు, కట్టడలు విధులు ధర్మాన్ని గైకొనలేదు. ఎలా బ్రతుకుతున్నాడు? నా ప్రాణమా తిను తాగు సుహించు. అష్టైశ్వర్యాలు తొలతూగుతున్నాయి, కానీ దరిద్రుడికి ఒంటి మీద కట్టుకోవడానికి బట్ట లేదండి. కుక్కలొచ్చి కురుపులు నాకుతున్నాయండి. పెంట కుప్ప మీద ఉన్నటువంటి ముక్కల చేత ఆకలి తీర్చుకుంటున్నాడు, చలికి తాళుకోలేకపోతున్నాడు, దరిద్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. కానీ దేవుని దృష్టికి అతడు ధనవంతుడుగా కనబడుతున్నాడు, వస్త్రం కలిగిన వాడిగా కనబడుతున్నాడు. ఈ ధనవంతుడి దగ్గర నుంచి సైతానిగాడు వస్త్రాన్ని మాత్రం దొంగిలించలేకపోయాడు. దరిద్రుడి దగ్గర నుంచి వస్త్రాన్ని దొంగిలించలేకపోయాడు. ధనవంతుడి దగ్గర వస్త్రమే లేదు. దొంగిలించడానికి ఏముంది వాడి దగ్గర? మామూలు దొంగలకైతే ఉన్నాయిలే దొంగిలించడానికి. మామూలు దొంగ వచ్చేటట్టే దోచేయచ్చు వాడిని. మామూలు దొంగ వచ్చేటట్టే మన దరిద్రుడి దగ్గర దోచుకోవడానికి ఏం లేదు, అతను అట్టించుకోవడం తప్ప. అవునా? కానీ ఇప్పుడు చెప్పండి, ఏ దొంగోడు వీడు? ఈ లోకములో ఉన్నటువంటి దొంగోడు లాంటి దొంగోడు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాన్ని దొంగిలించే దొంగోడు. దరిద్రుడు ఎంత దరిద్రుడైతేనండి వస్త్రంతో ఉన్నాడండి దేవుని ఎదుట. శిథిలమైపోయిందండి ఒక దినం. ఏం శిథిలమైపోయింది? కురుపులతో ఉన్నటువంటి దేహం శిథిలమైపోయింది. ఇప్పుడు ఈ దేహం మహిమా శరీరంలోనికి ఆత్మ ప్రవేశపెట్టబడితే ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకములో భాగాలే పరదైసు, మరొకటైనా, అందుకని దాన్ని మనం పరలోకం అని కూడా పిలవచ్చు. పరలోకములో ఒక భాగమే పరదైసు. జస్ట్ ఒక 2 minutesలో ఇలాంటివి కాదండి సాగదీయడాలు, పాపాలు కాదండి వివరించడాలు, పరిశుద్ధతను వివరించాలి. పనికిమాలని కాదండి ధ్యానాలు, పనికొచ్చేవి ధ్యానం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, జాగ్రత్తగా అధ్యయనం చేస్తే చూడండి, ధనవంతుడు ఎక్కడికి? పాతాళానికి వెళ్ళాడు. దరిద్రుడు ఎందుకు దరిద్రుడు పరలోకానికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడంటే వస్త్రాన్ని మాత్రం కోల్పోలేదండి. బ్రతికితే బ్రతికాడండి దరిద్రుడిగా. లోకలందరూ కూడా ఓ దరిద్రుడు అని పిలిస్తే పిలిచారండి. విలువ లేకుండా బ్రతికితే బ్రతికాడండి. మనుష్యుల దృష్టికి ఘనమైనది, దేవుని దృష్టికి ఘనహీనం. ధనవంతుడు చాలా ఘనమైనోడండి. ఎవరి దృష్టికి? మనుష్యుల దృష్టికి యావండి అని పిలుస్తారు. దరిద్రుణ్ణి ఒరే ఈయన గారు చాలా భోజనానికి కూడా ఆయన పిలుస్తారు, ఈయన్ని పిలవరు. ధనవంతుడు చాలా గనుడు జనాల దృష్టిలో, దరిద్రుడు చాలా గనుడు దేవుని దృష్టిలో. ధనవంతుడు చనిపోతేనండి సుగంధ పరిమళాలు వెదజల్లేసి పూలు, చాలా కాస్ట్లీ పువ్వులు, చాలా అద్భుతంగా జరుగుతుంది. మేళాలు, తప్పట్లు, తాళాలు, 7 శివుళ్ళు ఎక్కువగా ఉన్నారు.
తారాజువలో దీపావళిలో చేస్తారు చూడండి అన్ని జనులు, అలాగా సంభ్రమ మహోత్సవ కార్యంలాగా జరుగుతుంది. పెళ్ళిలా తీసుకెళ్ళారా ఎవరిని? ఇక్కడ డప్పులు మేళాలే, అక్కడ తిప్పల మేళాలు. నీకు ఇక్కడ డప్పులు, అక్కడ తిప్పలోనే. ఇక్కడేమో పూల పల్లికలు, అక్కడేమో అగ్నిగంధకాలు. ఇక్కడేమో జనాలకి బిస్లరీ బాటిల్స్ వెనకాల వచ్చేవాళ్ళకి. అక్కడేమో చిటికిన వేలుతో కూడా నీళ్లు దొక్కుతులేదు పాపం. ఇక్కడ ఈ ధనవంతుడికి గ్రేట్నెస్ ఎక్కువైపోయింది. పెళ్ళిలా తీసుకెళ్తున్నారండి, ధనవంతుడండి. అక్కడ మాత్రం యాతన ఎవరికి కనబడతలేదు కానండి, మామూలుగా కాలట్లేదండి. కానీ దరిద్రుడు నెమ్మది పొందుతున్నాడు, ధనవంతుడు యాతన పొందుతున్నాడు. దరిద్రుడు అబ్రహాము రొమ్మున అనుకుంటే ధనవంతుడు పాతాళములో యాతన పాలైపోయాడు. దరిద్రుని ఈడ్ చేశారండి. నలుగురు కూడా మోసుకెళ్ళడానికి జనాలు లేరు కానండి. దరిద్రుడు చనిపోతే దేవుని దూతలు వచ్చాయి, ధనవంతుడు చనిపోతే నరక దూతలు వచ్చాయి. ఎందుకు? దరిద్రుడికి వస్త్రాలు లేకపోవచ్చు, దరిద్రుడికి దేవుడిచ్చిన రక్షణ వస్త్రం ఉంది. హల్లెలూయా. దరిద్రుడికి బంధువర్గాలు లేకపోవచ్చు, దేవుడిచ్చినటువంటి మాటే కొండంత అండగా ఉంది. హల్లెలూయా. దరిద్రుడికి తినడానికి తిండి లేకపోవచ్చు, కానీ దరిద్రుడు మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి ప్రతి మాట వలన బ్రతుకుతున్నాడు. దరిద్రుడు నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకుము. ఏం ఉపకారం చేశాడు దరిద్రుడు? ఆ దేవుడు నీకు సజీవులే కదా ఆయన నామాన్ని స్తుతిస్తారు. మృతులకు ఆయనను గూర్చిన జ్ఞాపకం లేదు గనుక నేను సజీవుడినై ఉన్నానంటే కారణము నా దేవుడు గనుక నా దేవుణ్ణి సజీవుడిగా నేను ఆరాధన చేస్తున్నాను. ఇట్టి ధన్యత భాగ్యంలో దేవుడు నన్ను నిలబెట్టాడు. ఎలా? కురుపులతోనా? నో ప్రాబ్లం. నేనే స్థితిలో ఉన్న దేవుడిని స్తుతించనెరుగుదును. హల్లెలూయా. పౌలు అన్నాడు, దీన స్థితిలోనైనా సంపన్న స్థితిలోనైనా కలిమిలోనైనా లేమిలోనైనా నేను నా దేవుణ్ణి స్తుతిస్తాను. హల్లెలూయా. యేసన్న గారు పాట కట్టారు, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే నిత్యం ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించేదనేసయ్యా. ధ్యాన స్థితిలోనున్న స్తోత్ర బలు అర్పించాడు దరిద్రుడు. అవునంటారా కాదంటారా? రక్షణ వస్త్రాన్ని కోల్పోయాడా? ఈ రోజుల్లో ఎలా బ్రతుకుతున్నామని కాదండి, దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నామా అది కావాలి. ఎంత డబ్బు ఉందా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, ఎంత ఆస్తి ఉందా, ఎన్ని ఎకరాలు ఉన్నాయా, ఎన్ని పరిస్థితులు ఉన్నాయా, జనాలు సలాం కొడుతున్నారా, హ్యాట్స్ ఆఫ్ అంటున్నారా, కుర్చేసి కూర్చోబెడుతున్నారా, ఇసురుతున్నారా, ఇది కాదండి. నీ బ్రతుకులో తినడానికున్నా లేకపోయినా, త్రాగడానికున్నా లేకపోయినా, ధరించడానికున్నా లేకపోయినా, అన్నిటికీ మించిన దేవుడు ఉంటే చాలని బ్రతుకుతున్నావే, అది నిన్ను ఉన్నత స్థితిలో నిలబెడద్ది. చాలామందికి లోకంలో లోక సంబంధమైనటువంటి ప్రాకులాట్లే, ఏం తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. కానీ దరిద్రుడికి ఏమి తిన్నామా, ఏమి తాగామా, ఏం ధరించుకున్నామా కాదు, దొరికిన కాస్త తిండి పెంట కుప్పల మీద ఏరుకుంటున్న దేవాస్తుతి కలుగునుగాక. శరీరం మీద ఉన్నటువంటి కురుపులు నొప్పి పుడుతుంటే, రస్సులు కారుతుంటే, నీచు వాసన వస్తుంటే, కుక్కలు వచ్చి నాలుకతో నాకుతుంటే సవాదుగా ఉందే. ప్రభువా, మనుష్యులు చేయలేదు కుక్కలతో చేయిస్తున్నా, నా మీద నీకు ఎంత ప్రేమ, నీ కృప కొరకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎండకు ఎండుతున్నానే, వర్షానికి తడుస్తున్నానే, అయినను వస్త్రాలు ఉంటే దీని మీద కప్పుకోగలన ప్రభువా? రస్సులు వస్త్రాలకు అంటుకుపోతే ఆ వస్త్రం నేను తీసుకుంటే ఇంకా నాకు బాధ ఎక్కువైపోద్ది. నాకు వస్త్రము లేనందుకు నీకు స్తుతి కలుగునుగాక. మనం ఏదో లేదని, ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఏదో లేదని
ఆ లేనిది దానిలో కూడా దేవుడు వెతుక్కుని దేవుడు స్తుతించాడండి. అందుకేనండి అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, ఏం కావాలండి, ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటాడో, మనుష్యుని యొక్క ఆయుష్ ఎంత, అధిక బలం అంటే 80 సంవత్సరాలు, అదైనా ఆయాసమే దుఃఖమే. జీవిత కాలం అంతా ఆయాసంతో దుఃఖంతో బ్రతికాడు, కానీ శాశ్వత లోకములో సమాధానముతో నెమ్మది పొందుతున్నాడండి. ఎవరో దరిద్రుడు, పేరుకు దరిద్రుడే కానీ దేవుడి దృష్టికి ధనవంతుడు. ఈ ధనవంతుడు పేరుకు మాత్రం ధనవంతుడు, దేవుడు దృష్టిలోని బికారి, దరిద్రుడు. ఎందుకు దరిద్రుడు అయ్యాడు? ధనవంతులంటే దేవుడికి కెట్టదా? ధనవంతులంటే దేవుడికి కెట్టదా? ధనవంతులు పరలోకంలో చేర్చడా దేవుడు? అలాగైతే రాజు అయినటువంటి దావీదు పరలోకంలో లేడా? ఎస్తేరు రాణి పరలోకంలో లేదా? దేవుడు ఏ స్థితిలో పెట్టినా దేవుడు సన్నిధిని మరిచిపోకుండా, దేవుణ్ణి మరిచిపోకుండా, కళ్ళు నడినెత్తికెక్కిన తరములో ఉండకుండా దేవుణ్ణి స్తుతించే అనుభవంలో, కృపను ఎల్లప్పుడూ కూడా తలపోసుకునే అనుభవంలో ఉన్న వాడిని దేవుడు ఉన్నత స్థానములో పరలోకం నిలబెడతాడు. ధనవంతులకి దేవుడు వ్యతిరేక కాదు. ఈ రోజుల్లో చెప్పుకుంటున్నట్టుగా మంచి వస్త్రం కట్టుకుంటే కళ్ళల్లో నిప్పులు వేసేసుకుని వీళ్ళు వెళ్ళరు ఎక్కడికి, పరలోకమా, నువ్వు వెళ్ళిపోతావు. అయితేని సింపురు గుడ్డలు కట్టుకుంటున్నావు కదా, వెళ్ళిపోతావు నువ్వు, దరిద్రులా ఫీల్ అయిపోతున్నావా నువ్వు? దేవుని వాక్యం అంటే తెలియక, ధ్యానం ఎలా చేయాలో తెలియక, దేవుని వాక్యం లోతు ఏంటో తెలియక, కళ్ళు నడినెత్తికెక్కిన తరంలో నీకు ఏమి కనబడుతుందో ఏం కనబడట్లేదో నాకైతే తెలియట్లేదు, కానీ నువ్వు ఇంకా దైవికంగా లోతుల్లోనికి వెళ్ళాలి. అంతవరకు నోరు మూసేసుకుని కూర్చో, ఎందుకంటే వాక్యం చెప్పడానికి నీకు అర్హత లేదు. నువ్వు లాగేబడి ఇంకా 100 మందిని లాగేస్తావు. సంఘానికి వచ్చిన వాళ్ళందరినీ చింపురు గొట్టలు వేసుకోండి, ఆభరణాలు తీసేయండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ డోరు మలుపులో, ఆ డోర్ కనబడి ఆ మలుపులో మంచి బట్టలు కట్టుకున్నా నలిపేసుకుని, తలలో ఏమన్నా పెట్టుకున్నా పీకేసుకుని, చేతులకు గాజులు వేసుకుంటే లాగేసుకుని, కాళ్ళకి మంచి చెప్పులు వేసుకుంటే అప్పుడు 2వ రకం చెప్పులు, అవాయి చెప్పులు వేసుకుని, దీనుల్లాగా, బికారిల్లాగా, దౌర్భాగ్యుల్లాగా ఎక్కడికి వెళ్తారు? నీ కంటికి మాత్రం చాలా ఇంపుకున్నారు వాళ్ళు. నువ్వు అదే కదా బాధ, నీ బాధ. కానీ దేవుడి కంటికి వేషధారులు అయిపోయారు. ఎవరు చేశారు వేషధారులు? పాస్టర్ గారు నువ్వేనా? వేషధారం నేర్పుతున్నావా నువ్వు? వాళ్ళ దేవుడికి కదా భయపడుతుంట, నీకు భయపడుతున్నారు. ఎంతమందిని లాగుతావు ఇలాగా? నేను చచ్చే వరకునండి నా హస్తాల్లోకి ఎవరు వస్తే వాళ్ళు లాగేస్తానండి. నువ్వు అందుకే ఉన్నావు. నువ్వు ఎందుకున్నావు? లాగేయడానికే. సైతానిగాడు ప్రథమ అస్త్రంగా వాడబడుతున్నావు. దేవుడి చేతుల్లో వాడబడుతున్నానని భ్రమలో ఉన్నావు అంతే. నువ్వు నిన్ను మాత్రం సైతానిగాడు ఏం చేస్తున్నాడు? అలాగైతే దావీదు ఎక్కడ ఉండాలి? అబ్రహాము వెండి బంగారము వెలగల పరిస్థితుల్లో ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉండాలి? ఎస్తేరు మహారాణి పొద్దున్న లెగిస్తే ఆవిడ రాణిలా తయారై కూర్చోవాలి, మరి ఆవిడ ఎక్కడ ఉండాలో? పాపం ఆవిడకి ప్రార్థన లేదు. ఎస్తేరు రాణికి ప్రార్థన ఏమన్నానా? అసలు ఎస్తేరు రాణి దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. అసలు ఎస్తేరు రాణి యూదుల రక్షణ కొరకు అసలు వాడేబడలేదు. నీ దృష్టిలో ఆవిడెవరో? అందాల రాశి, సౌందర్య రాశి. అందంగా ఉన్న వాళ్ళకి దేవుని రాజ్యంలో చోట్లేదా? కొంచెం తెల్లగా ఉన్న వాళ్ళకి లేదా? మేకప్లే, కొంచెం తెల్లగా ఉంటే మేకప్లే ఇస్తారంటారు. ఏంటో ఎలా ఉన్నారండి జనం? ఏం నేర్పుతున్నారు? గాజులు తీసుకోవడం నేర్పుతున్నావా? చింపురు గుడ్డలు మంచి బట్టలన్నీ కూడా పెట్టేసుకుని నీ కోసం చింపురు బట్టలు వేసుకుని రావడం నేర్పుతున్నావా నువ్వు? బంగారం ఏదన్నా కొనుక్కుని నీకు చూపిస్తే మొట్టుకెళ్ళి తప్పవని దాసేసుకోవడం నేర్పుతున్నావా నువ్వు? ఏం నేర్పుతున్నావు నువ్వు సంఘానికి? ప్రతి ఒక్కరూ తాము చేసినటువంటి మేలుకరమైన కార్యాలను బట్టి, కీడుకరమైన కార్యాలను బట్టి దేవుని ఎదుట నిలబడాలి. మేలు చేసిన కీడు చేసిన ఎక్కడ నిలబడాలి? దేవుని ఎదుట నిలబడాలి. ఏమైపోతావు? పరిశుద్ధతను నేర్పు, పవిత్రతను నేర్పు, రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవడం నేర్పు, దేవుని కొరకు అత్యున్నతమైనటువంటి అనుభవాల్లో ఉండడం నేర్పు. వాళ్ళు బాగుపడతారు, నీకు జీతం ఇస్తాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగునుగా. రాజు అయినటువంటి దావీదు పరలోక రాజ్యానికి అర్హుడు కాదండి? ఎస్తేరు పరలోక రాజ్యానికి అర్హుడు కాదా? దానియేలు ఆభరణాలు, ఓదారంగు వస్త్రాలు
ధరింపజేసింది దేవుడే. పరలోకానికి యోగ్యుడు కాదా? మొర్దెకై దేవుడి నిమిత్తము ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైన అనుభవాల్లో ఉన్న కారణాన దినదినాభివృద్ధిలోనికి నడిపించి ఓదారంగు వస్త్రాలు, రాజవస్త్రాలు, సన్నపునర వస్త్రాలు, బంగారపు ఉంగరాలు, బంగారపు గొలుసులు పెట్టించాడు. ఆయన అర్హుడు కాదా? యోసేపుకి గొలుసెయ్యించి ఉంగరం పెట్టించినోడు ఆయన అర్హుడు కాదా? అది కాదు దేవుడు కోరుకుంటా. రాణి అయినా కూడా ఎస్తేరు దేవుని ఎదుట దైవ చిత్తానుసారమైన కార్యంలో నిలబడి ఎంతోమంది రక్షణ కొరకు వాడబడింది. దావీదు రాజరికం ఇచ్చినా కూడా దేవుని యుద్ధాలు జరిగిస్తూ కడ వరకు కూడా నమ్మకంగా బ్రతికాడు, పడిన లేచాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎస్తేరు తన జీవితంలో ఎప్పుడు దుష్కార్యానికి చోటు ఇవ్వలేదు. దానియేలు ఎల్లప్పుడూ కూడా ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి అనుభవాల్లో నిలబడగలిగాడు. మరి వీళ్ళందరినీ మీరు అంగీకరిస్తే ఈ రోజున దేవుడి ఏర్పాటులో ఉండి దేవుడికి అంగీకారంగా ఉంటూ మంచి ఉన్నతమైన బట్టలు కట్టుకుంటూ దేవుడిచ్చినటువంటి వాటిని అనుభవిస్తున్నటువంటి వారు మీ దృష్టికి చిన్నోళ్ళు అయిపోయారు, నలుసుల్లా కనబడుతున్నారు. మీకు సింపుల్ కొట్లు వేసుకున్న వాళ్ళు ఎలా కనబడుతున్నారండి? గనులుగా పైనుంచి కింద చూసేస్తారండి బాబు వీళ్ళు. ఇక్కడి నుంచి పైనుంచిరా ఇంక ఇలాగే పైనుంచి కిందకి అంతే. ఒక నీచమైన చూపు, ఒక నీచమైన చూపు. ఆత్మీయత ఎవరు దూరు చూసొచ్చారండి? ఆత్మీయత దేవుడు తొంగి చూస్తాడు. ఆత్మీయతని నువ్వు పై రూపాన్ని లక్ష్య పెడతావు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. అన్ని విషయాల్లో కూడా మనం ఎలా మితముగా ఉండాలో మన భక్తి, మన ఆత్మీయత మనకు నేర్పుద్ది. ఒకరితో చెప్పించుకునేటువంటి అనుభవంలో ఇప్పుడు కూడా మనం ఉండం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలా నడిపిస్తాడు. కానీ ఇలాగే నడువు అని చెప్పడం మాత్రం చాలా తప్పు. ఇప్పుడు చూడండి, ధనవంతుడు ఏమయ్యాడు? యాతన. దరిద్రుడు ఏమయ్యాడు? ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాలు కలిగిన వాడు అందరికీ దిగంబరిగా కనబడ్డాడండి. చూసారా మనుష్యులందరికీ ఎలా కనబడ్డాడు? ధనవంతుడు ఎలా కనబడ్డాడు? వస్త్రాలు ధరించుకొనిన వాడిగా. కానీ రివర్స్లో కనబడుతున్నారు దేవుడికి. మనం మనుష్యులు ఎదుట ఎలా ఉన్నామో కాదు, దేవుని ఎదుట ఎలా ఉన్నామా. వాళ్ళే గనక వేషధారణ నేర్పించారా వదిలిపాడేయాలంతే. ఎవరినైనా కొంతమంది ఎరుగుతారు, అక్కడే పుట్టాము, అక్కడే పెరిగాము, అక్కడే ఏమంటారు, అక్కడే నాటు అంటే అలా బోధ చేస్తారు. నేను అన్నాను మీతో, మేము మీకు ఆశీర్వాదకరంగా లేనప్పుడు మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిపోండి అన్నాను లేదా? అన్నాను లేదా? నిజముగా మేము దైవవాక్యమును ప్రకటించకుండా ఆశీర్వాదదాయకంగా లేమంటే మమ్మల్ని విడిచి వెళ్ళిపోండి. ఎందుకంటే మమ్మల్ని పట్టుకుని ఉన్నారంటే మీరు ఎక్కడ పోతారు? శాస్త్రులు పరిసయ్యులు పట్టుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా? వాళ్ళంట మొత్తం అంతా చుట్టూ వచ్చేసంట విశ్వాసులుగా చేసేసుకునంట వాళ్ళు వెళ్ళరంట పరలోకం. వెళ్ళే వాళ్ళు కూడా లాగేస్తారంట వెనక్కి, వెళ్ళనివ్వరంట వెళ్ళే వాళ్ళని కూడా. అవునా కదా? చూడండి, మనకు కావలసింది రక్షణ వస్త్రం అండి. రక్షణ వస్త్రాన్ని కాపాడుకోగలగాలి, నీతి వస్త్రాన్ని మనం కాపాడుకోగలగాలి, యథార్థంగా మనం ఉండగలగాలి. ఉన్నా లేకపోయినా, దీనస్థితిలోనైనా సంపన్న స్థితిలోనైనా ఈ స్థితికి కారణం దేవుడే. నేను ఎలా ఉండడం దేవుడు చిత్తమేమో, దేవునికి స్తుతి కలుగునుగాక. ధనవంతుడు సృష్టించింది దేవుడేనంట, దరిద్రులు సృష్టించింది దేవుడేనంట. దరిద్రులు మనుష్యుల మధ్యలో ఉండక మానరంట. ఆ దరిద్ర స్థితిలోనే దేవుడికి అనుకూలుగా ఉన్నాడు కాబట్టి పరలోకములో ధనవంతులకే ధనవంతుడైపోయాడు. మనం ఏం సంపాదించుకోవాలి? ఆత్మ సంబంధమైనటువంటి ధననిధిని సంపాదించుకోవాలి. రక్షణ వస్త్రమును ఏ దినాన కూడా మనం కోల్పోకూడదు. నీతి వస్త్రాన్ని ఏ దినాన కూడా మనం ఏం చేయకూడదమ్మా? కోల్పోకూడదు. ఇప్పుడు చూడండి, దిగంబరత్వం అంటే ఏంటి? దిగంబరత్వం అంటే ఏంటి? చూడండి, ఆది మానవుడైనటువంటి ఆదాము హవ్వలు మహిమ అనుభవాల్లో ఉన్నారు. వాళ్ళ శరీరము మహిమతో ఎలా ఉందండి? నిండి ఉన్నది.
సూర్యుడు చూడగలరా మీరు ఎవరైనా? వెలుగును చూడగలరా మీరు ఎవరైనా? ఆదాము హవ్వలు మహిమ వస్త్రాలతో ఉన్నారు. కానీ దొంగ అనబడేటువంటి సాతానుడు కుయుక్తితో హవ్వను మోసం చేసింది. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ పండు తినుదినమును నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్తే మీరు చావనే చావరు, దేవతల్లాగా అయిపోతారు. అంటే సాతానుగాడు నడిపింపు దైవ నడిపింపుకి టోటల్గా రివర్స్గా ఉంటుంది. టోటల్గా ఎలా ఉంటుందమ్మా? రివర్స్గా ఉంటుంది. ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. ఆ పండు తింటే నువ్వు దేవతల్లాగా అయిపోతావు, చావనే చావవు. ఇప్పుడు ఏది ఆకర్షించింది వాళ్ళని? మహిమ అనుభవాల్లో ఉన్నటువంటి వాళ్ళను ఏమి ఆకర్షించింది? సాతాను ఆకర్షించింది. ఆకర్షించి ఆ అపవాది చెప్పిన మాటకు లోబడిపోయి కార్యరూపం దాల్చేశారు. మాట వినగానే మహిమ వస్త్రాలు కోల్పోలేదు. మాట వినగానే మహిమ వస్త్రం కోల్పోలేదు. అలాగే తలంపు రాగానే తప్పు కాదు, తలంపును జయించకపోవడం తప్పు. అర్థమైందా? మాట్లాడుతున్నంతసేపు వాళ్ళు ఏమవ్వలేదు, కానీ అపవాది యొక్క మాటను అమలులోనికి తెచ్చినప్పుడు వారు దిగంబరులైరని రాయబడింది. ఇదే సాదృశ్యంగా చెప్తున్నాను. ఆ వస్త్రము దేవునికి సంబంధించినటువంటి నీతి వస్త్రం అనుకోండి. ఇప్పుడు అపవాది యొక్క పన్నాగములో పడిపోయినప్పుడు ఆ వస్త్రం ఏమైంది? దోచుకోబడింది. వెంటనే వాళ్ళు వస్త్రమును కోల్పోయి దిగంబరులుగా దేవుడికి భయపడి చెట్ల చాటున దాగుకోవలసి వచ్చింది. వస్త్రము లేనివాడు దేవుని ఎదుట నిలబడలేడు. వస్త్రం లేనివాడు దేవుని ఎదుట, వస్త్రము లేనివాడు పరలోకములో ప్రవేశం ఉండదు. జస్ట్ ఆ పార్ట్ చెప్తున్నాను మీకు అర్థం అవడం కోసం. ఎలా కోల్పోయారు? వాళ్ళు ఏమైపోయారు? భ్రమలో పడిపోయారు, మాటల్లో పడిపోయారు, కుయుక్తిలో పడిపోయారు, వంచనలో పడిపోయారు, కపటంలో పడిపోయారు. వాళ్ళు కావాలని పడలే, మోసపోయారు. మొదటి క్యాండిడేట్ వెళ్ళాడు, కావాలని మార్గం తప్పి ఆత్మ సంబంధమైన అనుభవాల్లో నుండి కావాలని వెళ్ళాడు. కొంతమంది తమ జీవితంలో దేవుని సన్నిధిని సహవాసాన్ని కాలదనుకున్న అనుభవాలు ఇవి. దేవుడు సన్నిధి అందరికి ఇచ్చాడు. సంఘములో ఉన్న పురుషులకు, స్త్రీలకు, వృద్ధులకు, బాలులకు, యవనస్తులకు అందరికీ సహవాసం ఇచ్చాడు. అందరికీ అదే ఉపదేశం, అందరికీ అదే సహవాసం. కానీ కొందరు ఈ సహవాసాన్ని కాలదనుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళి 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 అపవాది చేతుల్లో చిక్కుబడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ సహవాసమున్న వాక్యాన్ని వెతకట్లేదు. రెండవ కేటగిరీ ఏంటంటే తెలియకుండానే వాళ్ళు ఏమైపోతున్నారండి? పడిపోతున్నారు. అనుకోకుండానే మోసంలో పడిపోతున్నారు. పడిపోతామని కాదు, పడిపోతామని తెలుసు కాదు, తెలియకనే. అంటే అపవాది మోసం చేస్తున్నాడు. అపవాది కుయుక్తితో మనల్ని వాడి స్వరాలు మనకి వినిపిస్తున్నాడు. వాడి స్వరాలు అంటే ఏంటి? వాడి స్వరం ఏం చేస్తుంది? నిన్ను సహవాసము నుండి దూరం చేస్తుంది, దేవుని నుండి దూరం చేస్తుంది, దేవుని ఏర్పాటు నుండి దూరం చేస్తుంది, దేవుని ఏర్పాటులోనికి నడిపించే దైవ జనాంగము నుండి దూరం చేస్తుంది. ఎగ్జాంపుల్ సౌలు దావీదు. ఎగ్జాంపుల్ ఎవరండి? సౌలు దావీదు. సౌలుకి దెయ్యం పట్టింది. జస్ట్ మీకు అర్థం కావడం కోసం, సౌలుకు దెయ్యం పట్టింది. దెయ్యాన్ని విడిపించగలిగేటువంటి వాడు ఆరాధికుడైనటువంటి దావీదు.
దావీదు సితారా చేతబట్టుకుని దేవుని సన్నిధిలో గళమెత్తి స్వరమెత్తి సితారా కలగలిపి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు సౌలులో ఉన్నటువంటి దురాత్మ సౌలును విడిచి వెళ్ళిపోతున్నప్పుడు అతడు నెమ్మది పొందుతున్నాడు. ఏమవుతున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. నెమ్మది పొందుతుంటే సాతానుడు ఇప్పుడు దావీదును దూరం చెయ్యాలని స్వరం వినిపిస్తున్నాడు. మోసపూరితమైనటువంటి స్వరం ఎలా వినిపిస్తున్నాడు? ఒక సందర్భం వచ్చింది. దావీదు గొలియాతుని తల తెగనరికాడు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అన్న పాట చెవిని పడగానే సాతానుడు మాట్లాడుతున్నాడు. నిజానికి దావీదు ఉద్దేశం అది కాదు, కానీ సాతానుగాడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా నిజానికి దేవుడి ఉద్దేశం అది కాదు. దేవుడి ఉద్దేశము ఆ పండు తిను దినాన వీరు నిశ్చయంగా ఆత్మలు చచ్చిపోతారు, కరెక్టే. కానీ ఎలా చెప్తున్నాడంటే దేవుడి ఉద్దేశం మీరు దేవతలాగా అయిపోతారు కదా, అందుకని దేవుడు మీతో అలా చెప్పాడు, అది కాదు అని బోధ చేస్తున్నాడు. ఇది హితబోధ అంటారా, దుర్బోధ అంటారా? సైతానుగాడు ఎప్పుడు హితబోధ చేయడండి, సాతానుడు ఎప్పుడు దుర్బోధ చేస్తాడు. ఆ బోధ మిమ్మల్ని ఎప్పుడు కూడా క్రమంలో నిలబెట్టదు, అక్రమానికి నడిపిస్తుంది. ఆ బోధ ఎప్పుడు కూడా మిమ్మల్ని సరైన మార్గంలో నిలబెట్టదు, మార్గము తప్పి మతి తిప్పి తిరిగేలాగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఇప్పుడు చూడండి, దావీదులో అటువంటి అనుభవాలు లేనే లేవు, కానీ మోసంతో సైతానుడు స్వరం వినబడుతుంది. సింహాసనాన్ని గాక ఇంకేది కోరుకుంటాడు దావీదు, అంతే. అప్పటి నుంచి చంపడానికి ప్రయత్నించాడు. సౌలుకు దావీదును దూరం చేశాడు. ఈ రోజున కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దైవ జనాంగానికి సాతానుడు దూరం చేస్తాడు. సహవాసానికి సాతానుడు దూరం చేస్తాడు. సన్నిధికి సాతానుడు దూరం చేస్తాడు. ఏర్పాటుకి సాతానుడు దూరం చేస్తాడు. ఆటోమేటిక్గా ఆ దూరము చేసే అనుభవంలో నువ్వు ఉన్నావా? ఆదాము హవ్వలు దేవునికి దూరం అయిపోయారు, దిగంబరులైపోయారు. నువ్వు అపవాది కుట్రలో పడిపోతే నువ్వు దిగంబరివి. అపవాది స్వరం వింటే నువ్వు దిగంబరివి. అపవాది మార్గం తప్పిస్తున్నప్పుడు నువ్వు తప్పి తిరిగితే నువ్వు దిగంబరివి. దిగంబరులకి మహిమా దేహము ఉండదు. శిథిలం కానటువంటి ఆ మహిమా శరీరము, శిథిలం కానటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ గుడారము దక్కదు. అంటే దేవుడు సన్నిధి దక్కదు. అందుకని ఏ రీతిలుగా వస్తున్నాడు వీడు? కొన్ని సందర్భాల్లో మనమే వాడికి చిక్కుకుంటాం, కొన్ని సందర్భాలు వాడే మనల్ని చిక్కించుకుంటాడు. ఏ టైపులో చిక్కుబడినా వస్త్రాన్ని మనం కోల్పోతాం. అందుకని 2 టైప్స్లో కూడా మనం చిక్కుబడకూడదు. మనమే వెళ్ళి చిక్కుబడకూడదు, వాడు మనల్ని చిక్కించుకోకూడదు. చూడండి, దిగంబరులు అయిపోయారా లేదా అక్కడ? ఈ రోజున కూడా ఇటువంటి అనుభవంలో ఉన్నవాళ్ళు దిగంబరులు దేవుని దృష్టికి. మూడవదిగా, పేతురు తన జీవితంలో, పేతురును దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత, పేతురుని అపోస్తులుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో పేతురుకు పర్టికులర్గా పేతురును మనం అధ్యయనం చేస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఎన్నో రకమైనటువంటి అధికారం ఇచ్చి వాళ్ళని సేవలో వాడుకున్న తర్వాత, కేఫావి, పేతురు నీవు కేఫావి, రాయివి, నీకు పరలోక రాజ్య తాళపు చెవులు ఇచ్చాను, పాతాళ లోకపు ద్వారములు సంఘం ఎదుట నిలవనేరో, నువ్వు నా గొర్రెలను కాయాలి, నువ్వు నా గొర్రెలను మేపాలని అంతకుముందు చెప్పినను యేసుక్రీస్తు ప్రభువారు 2 సార్లు ప్రత్యక్షమైన తర్వాత, అంటే మరణమయ్యి పునరుద్ధరణుడిగా తిరిగి లేచి 2వ మారు ప్రత్యక్షమైనా కూడా భయమును వీడలేదు. 2వసారి ప్రత్యక్షమైన భయమును వీడలేదు. వీడకుండా ఏమన్నాడు? నాయకుడు ప్రథమ స్థానంలో ఉండాల్సిన వాడు ఏమన్నాడు? నేను చేపలను పట్టుకోవడానికి వెళుతున్నాను అని. చేపలను పట్టుకోవడానికి వెళ్ళిపోయేటప్పటికి చేపలు పడతంటే ఒక్క చేప కూడా పడలే. అలాంటప్పుడు అక్కడికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమవుతున్నప్పుడు అక్కడ రాయబడింది, యోహాను సువార్త చివరి అధ్యాయంలో రాయబడింది,
అతడు దిగంబరి ఎగుట చూచి సముద్రంలోనికి దుమికేను అని రాయబడం. అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు ఏ రీతిగా ఉండాలో దేవుడి చిత్తాన్ని మనకు బయలుపరిచినప్పుడు, దేవుని సంకల్పం అంతా మనకు తెలియజేసినప్పుడు, ఒక సంకల్పముతో దేవుడు ఒక ఉద్దేశ్యముతో మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, మన మీద దేవుని యొక్క ప్రణాళికలన్నింటినీ కూడా దేవుడు మనకు తెలియపరిచినప్పుడు, తెలిసి ఎరిగి మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుని ఎదుట మనం దిగంబరులం అయిపోతాం. ఎరిగి చెడిపోయినట్టు, దేవుని ఎరిగి ఎరగమన్నట్టుగా ఉన్నట్టు. చూడండి, తన జీవితంలో ఏమి ఎరగలేదు, ఏమి ఎరగకున్నాడు. పేతురు యేసయ్యని ఎరగడా? యేసయ్య ఏర్పాటుని ఎరగడా? యేసయ్య వాక్యాన్ని ఎరగడా? యేసయ్య పిలుపుని ఎరగడా? యేసయ్య అపోస్తలుడుగా పిలుచుకోలేదా? యేసయ్య పర్టికులర్గా పేతురుతో కేఫావి నువ్వు రాయివని చెప్పలేదా? ఎన్ని రీతులుగా చెప్పి చూసినా భయమును వీడాడా? మన జీవితంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక, ఒక చిత్తమును మనకు బయలుపరుస్తూనే ఉంటాడు. ఎప్పటికప్పుడు నీ ఎడల నా ప్రణాళిక ఇది, నీ ఎడల నా చిత్తం ఇది, నీ ఎడల నా సంకల్పం ఇది, నీ ఎడల నా ఉద్దేశం ఇది అని వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు వాగ్దానాలు ఇచ్చి మాట్లాడతారు. దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతారు, ప్రత్యక్షతల ద్వారా మాట్లాడతారు, ప్రవచనాల ద్వారా మాట్లాడతారు. కానీ భయముతో ఉన్నాడు. ఎవరో అసలు దేవుడు భయపడమన్నాడా, భయపడొద్దు అన్నాడా? భయపడుట వలన ఉరి కలుగునన్నాడు, భయపడవద్దు అన్నాడు. కొంతమందికి దేవుడు ఏదైనా చెయ్యమంటే ఎంత భయమో, అంగీకరించలేరు. ఇంకా ఇలా నడువు అంటే, ఇలా నడవడం నాకు చాలా భయం అండి, ఇలా నడుస్తానండి. లోతుని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? అగ్నిగంధకాల్లో నుంచి తప్పించేసి మరీ లోతు నువ్వు ఇలాగెళ్ళంటే నేను అంత దూరము పోలేను, మరి ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తాను. వెళ్ళవేమయ్యావు, వెళ్ళావేమయ్యావు. ఈ రోజున కూడా మన ఆలోచన కాదు, మన నిర్ణయం కాదు, మన ఊహ కాదు, ఉద్దేశం కాదు, మన అంచనాలన్నీ మన ముందున్నా మనమే తలక్రిందులుగా చేసేసుకుని దేవుడు అంచనాల్లో నిలబడాలి. లేకపోతే మనము దేవుని దృష్టికి ఏమవుతాం? దిగంబరులం అవుతాం. మమ్మల్ని దేవుడు సేవ కోసం ఏర్పాటు చేసుకుంటే మేము మా అంచనాలన్నింటినీ మేమే తలక్రిందులుగా చేసేసుకుని ఏం చేసాం? పెంట మీద పారబోసుకుని మాయి కాదన్నట్టుగా ఆయన ఏర్పాటును ఒడిలో పెట్టుకుని నిరీక్షణ ఆధారం లేనప్పుడు వచ్చేసాం ఇక్కడికి. అన్ని మైనస్లే కనబడుతున్నాయి, అయినా వచ్చేసాం. ఎందరో చెప్పినా మైనస్లే చెప్తున్నారు, అయినా వచ్చేసాం. మా బ్రతికే మైనస్గా కనబడింది, అయినా వచ్చేసాం. మమ్మల్ని చూసిన వాళ్ళు అందరూ పెద్ద మైనస్, మీరు జీరో అన్నారు. దేవుడు చూసుకుని వచ్చేసాం. ఈ రోజున దేవుడు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు చూచుకోకు. నిన్ను నువ్వు చూచుకోవడానికి నీ సామర్థ్యాన్ని బట్టి పుట్టావా? నీ సామర్థ్యాన్ని బట్టి నీ తల్లి కందా? నీ సామర్థ్యాన్ని బట్టి ఇంతవరకు బ్రతికావా? ఎంతోమంది కరోనాలో కొట్టుకుపోయారే, ఎంతోమంది తిండి తిప్పలు లేకుండా, ఇల్లు వాకులు లేకుండా ఉన్నారే. నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నావా? నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఈ స్థితిలో లేవు. ఇప్పుడు కూడా నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు భయపడకో. దేవుని సామర్థ్యాన్ని బట్టి ధైర్యం వహించు, దేవుడు నిలబెడతాడు. లేకపోతే దిగంబరి అయిపోతావు, జాగ్రత్త. మనం దిగంబరులుగా మిగిలిపోతే మనకి శిథిలం కానటువంటి గుడారం దక్కదండి. ఏ గుడారం దక్కదు? ఎప్పుడు కూడా విశ్వాసానికి కర్త దేవుడు, కొనసాగించేవాడు దేవుడు. దేవుడు తప్ప మనం కాదండి అతీతులం. మనల్ని పుట్టించిన దేవుడు, మన పుట్టుకును మన మరణాన్ని డిక్లేర్ చేసిన దేవుడు అతీతుడు. మన వలన ఏది జరగదు, మన దేవుని వలన సమస్తం జరుగుతుంది. ఏది నాన్న కూడా మనల్ని మనం చూసుకోవద్దు.
నిస్సహాయతను చూసుకోవద్దు, నీకున్న బలగాలని చూసుకోవద్దు, నీకున్న లేమిని చూసుకోవద్దు, నీకున్న కలిమిని చూసుకోవద్దు, నీకున్న ఏదో చూసుకోవద్దు, ఏదీ లేదు అనేది కూడా చూసుకోవద్దు. పిలిచిన దేవుడు చూచుకో, మాట్లాడుతున్న దేవుడు చూచుకో, దర్శనమిచ్చిన దేవుడు చూచుకో, వాక్కు ద్వారా నీతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు చూచుకో, వాక్యము ద్వారా బలపరుస్తున్నటువంటి నీ దేవుడు నువ్వు చూచుకో. బలవంతురాలిగా నిలబడతా, వస్త్రముతో నిలబడతా, వస్త్రం కోల్పోయిన దానిగా నిలబడవు, దిగంబరిగా నిలబడవు, వస్త్రము ధరించుకున్న అనుభవంలో, కాపాడుకున్న అనుభవంలో కనబడతా. దేవునికి స్తుతి కలుగునుగా. ప్రభువు నమ్మదగిన వారండి. శిథిలం కానటువంటి గుడారము మనకు ఆషామాషిగా రాదు. శిథిలం కానటువంటి దేవుని చేతి, ఏ మనుష్యుని చేతి పని కాక దేవుడు చేత ఏర్పాటు చేయబడినటువంటి గుడారము ఊరికే రాదండి. మనకి రక్షణ వస్త్రాన్ని, దేవుడిచ్చిన ఆ నీతి వస్త్రాన్ని కాపాడుకుంటే వస్తుంది. కాపాడుకోవడానికి మనం చాలా ప్రయాసపడాలి. మొట్టమొదటిగా వాక్యాన్ని వక్రీకరించి అర్థం చేసుకోకూడదు. మొట్టమొదటిగా వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోకూడదండి? ఉన్నదున్నట్టుగా అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని దైవాత్మ చేత ఉన్నదున్నట్టుగా బోధించగలగాలి. దైవజనులు వాక్యాన్ని దైవాత్మ చేత ఉన్నదున్నట్టుగా బోధించాలి. విశ్వాసులు వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా గ్రహించుకోగలగాలి. గ్రహింపు లేకపోతే చాలా వ్యత్యాసం కలుగుద్ది. నిజంగా ధనవంతుడు విషయంలో అతను ఏ రోజైనా అనుకుని ఉంటాడండి, పాతాళం వెళ్ళిపోతానని అనుకుని ఉంటాడా? పాతాళం వెళ్ళిపోతానని ఏమనుకుని ఉంటాడు? నేను క్రైస్తవుడిని. ఏ రోజు అనుకోలేదు కాబట్టే అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజర్ను పంపు, నా అంచనాలు తేడా అయిపోయినాయి, తారుమారు అయిపోయినాయి, నేను అస్సలు అనుకోలేదు పాతాళం వచ్చేస్తానని. ఇప్పుడు అర్థమవుతుంది. నాలాగే నా అన్నదమ్ములు కూడా ఉన్నారు భూలోకంలో, వాళ్ళు సేద నా దగ్గరికి వచ్చేస్తారు. నేను పోతే పోయాను, నా తండ్రివైన అబ్రహామా లాజరును పంపయ్యా. అప్పుడు దేవుడు అన్నాడు, లాజరొద్దయ్యా, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ చెప్పిన మాట వినలేనుడు ఈ లాజరు బతికేసి చెప్పేది తింటాడా అంటే వాళ్ళని హైలైట్ చేశాడు. ఎవరిని? ప్రవక్తల్ని, మోషేని. హల్లెలూయా. ఇక్కడ అబద్ధికుల్ని కాదు హైలైట్ చేస్తా. మోషే ఎవరండి? నిజమైన ప్రవక్త, సేవకుడు, నాయకుడు. వాళ్ళని మెన్షన్ చేసింది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ వేషధారణ అలాంటి వాళ్ళు కాదు ఇక్కడ మెన్షన్ చేస్తా. అందుకని మనం ఎవరిని వెంబడించాలంటే, ఇప్పుడు మనం సీదాగా అబ్రహాము రొమ్ముకి వెళ్ళాలంటే మోషేయు ప్రవక్తలు నమ్ముకోవాలి. ఏ ప్రవక్తలు? ఆయన ప్రవక్తలు. ఈ లోకంలో అబద్ధ ప్రవక్తలు చాలామంది చలామణిలో ఉన్నారండి. మోషే లాంటి వారు లేరండి, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మోషే నిజమైన ప్రవక్త, నిజమైన నాయకుడు, నిజమైన సేవకుడు. అర్థమైందా? కలిపి చెరుపుడు బోధకులు ఉన్నారు. వాళ్ళు వెళ్ళరు, పరలోకానికి వెళ్ళనివ్వరు. ఈ కలిపి చెరుపుడు బోధకులు ఎలా ఉంటారంటే, మనుష్యుల దగ్గర మాత్రం నీతిమంతులు అంటే వీళ్ళు. ఎక్కడంట? మనుష్యుల దగ్గర మాత్రం నీతిమంతులంట, దేవుని దగ్గర మాత్రం అనీతిమంతులంట. ఎవరో? ఈ పాస్టర్స్. మత్తయి సువార్త 23వ అధ్యాయంలోకి వెళితే పైనుంచి కిందకి దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కరుణామయుడు కోపమయుడై పైనుంచి కిందకి కడిగేశారు ఈ పాస్టర్స్ని. ఏమండి, బోధించే వాళ్ళు కూడా చాలా ప్రాముఖ్యం కదండి. శిథిలంకాన గుడారాన్ని మీరు సంపాదించుకోవాలంటే మీకు ఏది కావాలి? బోధ కావాలి, బోధ కావాలి. కలిపి చెరుపుడు బోధ అయితే మీరు పరలోకం వెళతారా? చెప్పండమ్మా. సత్యమైన బోధ బోధింపబడితే మీరు పరలోకం వెళతారు. అందుకేనండి పౌలయ్య గారు తల బాదుకొని, గుండెలు బాదుకొని, కడుపు చీల్చుకొని చెప్తున్నాడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లుగా మీరు
తిన్నని మార్గము అనబడే సరళతలో నుండి తప్పిపోతారేమో అని మీ కొరకు నుండి నాకు మరలా మరలా ప్రసవ వేదన కలుగుతుంది. భిన్నమైన బోధల తట్టుకు తిరిగిపోతారేమో అని మీ కొరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. నేను చెప్పిన ఈ శుభవర్తమానము కాక మరి ఏ వర్తమానమైనా పరలోకము నుండి వచ్చిన ఒక దూత తీసుకుని వచ్చిన దూత శపింపబడునుగాక. ఎందుకు? ఈ బోధే మనల్ని పరలోకం చేరుస్తుందండి. ఇక్కడ రాయబడిన మాటలో మోషేయు ప్రవక్తలు ఉన్నారు. ఎందుకు? అయ్యా, నాకు తెలియక నేను పాతాళానికి వచ్చేసాను. ఇంకా నా అన్నదమ్ములు అనబడిన వాళ్ళు ఉన్నారయ్యా. నా అన్నదమ్ములు అనబడిన వాళ్ళు పాతాళానికి రాకూడదు, నరకానికి రాకూడదయ్యా. ఈ యాతనని నేను అనుభవపూర్వకంగా అనుభవిస్తున్నాను. నా తోడబుట్టినోళ్ళు, నా రక్త సంబంధికులు రాకూడదయ్యా అని అబ్రహామును కాళ్ళు వేళబడినట్టుగా ఏడుస్తుంటే అబ్రహాము తండ్రి చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ అన్నదమ్ములు పరలోకం రావాలంటే, పాతాళం పోకుండా ఉండాలంటే ప్రవక్తలు ఉన్నారు, మోషే ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని ప్రవక్తలు ఉండుట క్షేమం. ఈ రోజున దేవుని సేవకులు ఉండుట క్షేమం. ఈ రోజునండి పరిసయ్యులాగా, శాస్త్రులాగా మనుష్యుల మధ్య నీతిమంతులుగా కనబడడానికే ప్రాకులాడుతున్నారు. కానీ దేవుని ఎదుట యథార్థత, నమ్మకత్వం, పరిశుద్ధత కోల్పోయి తామే నరకపాత్రులైపోయి తమ నమ్ముకుంటున్నటువంటి సంఘాలను కూడా నరకానికి ఈడ్చుకెళ్ళిపోతున్నారండి. ఈ రోజున అమాయకులు కదా విశ్వాసులు. దేవుడు నమ్మి మందను అప్పగించాడు. ఏమండి, దావీదుకు తన తండ్రి నమ్మి మందను అప్పగిస్తే తండ్రి మందను యథార్థంగా కాచాడండి. ఆ మందను కాచే పరిస్థితుల్లో గాయపరచబడుతున్నాడు. సింహం మీదకు వస్తుంది, ఎలుగుబంటి మీదకు వస్తుంది. దేవుని ఆత్మచేత చీల్చి తన తండ్రి మందకు నష్టాన్ని కలిగించకుండా మందని ఇంకా అభివృద్ధి పరిచాడే తప్ప మందని సింహాల పాలు చేయలే, ఎలుగుబంటి పాలు చేయలే. కానీ రోజున మందన సింహాల పాలు చేస్తూ, ఎలుగుబంటి పాలు చేస్తూ మందనే నాశనం చేస్తున్నటువంటి వారు ఎంతమందో. ఇది ఎవరిదండి? దేవుని సంఘం అండి. స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడండి దేవుడు. ఈ రోజున మేము ఇంత ప్రయాసపడి సంఘం కొరకు ఇలాగా ప్రాకులాడుతున్నాం. ఎందుకు? ఆ సత్యం మాకు తెలుసు కాబట్టి. ఎంతమంది అండి, ఎంతమంది. దేవుని వాక్యంలో రాయబడింది, బంగారము వెండి వెలగల రాళ్లతో కట్టాడంట. ఒకడేమో గడ్డి కర్ర కుయుకలతో కట్టాడంట. బంగారము వెండి వెలగల రాళ్లతో కట్టబడిన వాడి పని నిలబడిపోయిందంట. ఆ పని ఎవరో కాదు, విశ్వాసులే. వారు పరలోకంలో నిలబడిపోతారండి. గడ్డి కర్ర కుయుకాలతో కట్టినోళ్ళు కాలిపోయిందంట. ఆ పనంతా కాలిపోయింది. ఆ విశ్వాసులు అందరూ ఏమైపోయారు? కాలిపోయారు. ఎక్కడ? నమ్మొస్తున్నారు కదండి. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కదా సంఘాన్ని. విశ్వాసులు దైవజనులు నమ్మొస్తున్నారు కదా. దేవుని యొద్ద నుండి దేవుడితో సత్సంబంధం కలిగి యథార్థత, నమ్మకత్వం, పరిశుద్ధత, ప్రభువా ఈ మందకి ఏ మేత పెట్టాలి నాయనా అని మంద విషయంలో దేవుడి దగ్గర విచారణ చేస్తే దేవుడు మాట్లాడ్డా? మన స్వలాభం కోసం మందను నాశనం చేసుకుంటామా? దొంగోడేనండి మందను నాశనం చేస్తాడు. గొర్రెల ద్వారములో నుండి ప్రవేశించిన వాడు దొంగ కాదండి. అడ్డుదారిని వచ్చినోడు, దొడ్డిదారిని వచ్చినోడు దొంగోడవుతాడు. దేవాది దేవుడు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఈ రోజున సంఘానికి మంచి కాపరులు ఉండాలి. సంఘాన్ని క్రూరమైన తోడేళ్లాగా భక్షించేవాళ్ళు కాదు, సంఘానికి మేత పెట్టేవాళ్ళు కావాలి, సేద తీర్చేవాళ్ళు కావాలి, సంఘాన్ని అభివృద్ధి పరిచేవాళ్ళు కావాలి, యజమానుడు ఎదుట గృహ నిర్వాహకత్వ పనిలో యథార్థంగా ఉన్నవాళ్ళు కావాలి. ఈ రోజున యథార్థత లేదు, యథార్థత లేదు. భారంతో ఉండాలండి.
దరిద్రుడు తానున్న పరిస్థితిలోనే దేవుని స్తుతించుకుంటున్నాడు. ఈ రోజున ప్రభు సంఘాన్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దైవజనుడిని దేవుడు చూసుకుంటాడు. ఖచ్చితంగా దైవజనుడు చూసుకుంటాడు. ఒక కోణములో దైవజనుడు శ్రమ పడుతున్నా ఆ దరిద్రులాగా దేవా స్తోత్రమని దేవుడి వైపుకు చూడాలి. దైవ వాక్యాన్ని బోధించాలి, ప్రబోధించాలి. ఈవిని అపేక్షించి కాదు, దేవుడే ఇస్తాడండి. ఉన్నదున్నట్టుగా దేవుడి వాక్యాన్ని ప్రకటించగలగాలి. మోషే ప్రవక్తలు ఉన్నారని ఎందుకు సంబోధించాడు అక్కడ? ఈ మోషే ఆ దేవుని ప్రవక్తలే మనల్ని ఎక్కడ తీసుకెళ్తారు? పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తారు. ఉన్న మాట మొఖం మీద మాట్లాడతారు. తప్పును తప్పుగా ఖండిస్తారు, ఒప్పును ఒప్పుగా ఖండిస్తారు. తప్పును తప్పుగా ఖండించకపోతే తప్పు తెలుస్తుందండి. దావీదు తప్పు చేసినప్పుడు నాతాను నిజమైనటువంటి దేవుని ప్రవక్త కాకపోతే భయపడితే ఒత్తులొత్తుదుడు. తన తప్పు ఏ రోజైనా దావీదు తెలుసుకుందుడా? దావీదు మనకు మాదిరవుదుడా? దావీదు ఆశీర్వాదకరంగా ఉందుడా? దావీదు స్థానము దావీదుకు దక్కునా? అటువంటి దైవజనులు ఉన్నారు కాబట్టే మార్పు చెందగలిగాడండి దావీదు. అందుకే తిమోతి రాస్తూ మాట్లాడతాడు. తిమోతికి రాస్తూ పౌలు గారు మాట్లాడతారు, తిమోతి సమయమందు అసమయమందు గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు. మనుష్యులు దురద చెవులు గలవారై కల్పనా కథలకు మళ్ళు కాలం వచ్చేసింది. నిజంగా ధనవంతుడిని గద్దించలేదు ఎవరో. కొంచెం భయమన్నా పుట్టింది కదండి పాపం ధనవంతుడికి. ధనవంతుడు ఏమనుకున్నాడు? నేను ధనవంతుడిని, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువా? దేవుడేమన్నాడు? నువ్వు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడు అని ఎరుగక నేను ధనవంతుడిని, ధనము సమృద్ధి చేసుకున్నా, నాకేమి కొదువా అంటే దాని అర్థం ఏంటంటే, నేను క్రైస్తవుణ్ణి, నా చేతిలో బైబిల్ ఉంది, ఆదివారం వెళ్తున్నాను, సహవాసం ఉంది, నాకేమి కొదువా? చనిపోతే సీద ఎక్కడికి వెళ్ళిపోతా? బేదలను కటాక్షించమని చెప్పాడు దేవుడు. వినబడిందా నీకు? బేద ఏడ్చాడంటే అది నీకు శాపం అయిపోద్ది అన్నాడు దేవుడు. వినబడిందా నీకు? నీ గేటు ముందుకే వచ్చి కూర్చున్నాడు, నీకే పాపం శాపం అయిపోద్ది. అర్థమైందా నీకు? బేదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అన్నాడు. అర్థమైందా? బేదలు ఉండక మానరు, బేదలను బాధ పెట్టొద్దు అన్నాడు. అర్థమైందా? నీకు ఆ వాక్యం బోధించిన వాళ్ళు ఎవరు? ఇంకా అయ్యగారు అయ్యగారు అని ఒత్తులొత్తునోళ్ళే. నేను ఖండించినోడు ఒక్కడ లేడు. నీ ఇంటి ముందే ఉన్నట్టుగా పాస్టర్ గారు తెలిసింది. నీ గేటు ముందే దరిద్రుడు ఉన్నట్టుగా పాస్టర్ గారు తెలిసింది. ఆ గేట్లోంచే నువ్వు షాపింగ్కి వెళుతూ వస్తున్నట్టుగా పాస్టర్ గారు తెలిసింది. ఊరు వాడ అంతా చెప్పుకుంటుంది ఆ దరిద్రుని అసలు శారదీలేదు ధనవంతుడని. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. పాస్టర్ గారు గృహాలు దర్శించడానికి వచ్చారు, అంతా చూశారు. భోజనం పెడితే తినేసి నెత్తి మీద చెయ్యేసి కాలికిచ్చుకుని వెళ్ళిపోయాడు. ఏం చెప్పలేదు ఆయన. వీళ్ళే క్రూరమైన తోడేళ్ళు. గద్దిస్తే అయ్యి బాబా గద్దింతేనండి కుర్చీలు ఎత్తున్నారండి చర్చిలోకి. గద్దిస్తే ఎలాగండి? రేపో మాపో ఏదోటి ఇస్తారు. దేవుడు మందిరాన్ని దేవుడు చూసుకుంటాడు. ఇవ్వకపోయినా దేవునికి స్తుతి కలుగునుగా. మారితే నువ్వు బాగుపడాలి. చాలామంది అండి మందిరంలోకి ఇచ్చే కుర్చీల కోసం, మందిరంలోకి ఇచ్చే వాటి కోసం వీటి కోసం అండి వెనకాల తిరిగేస్తున్నారండి. వెనకాల చేతుల్లో డబ్బులు పెట్టుకున్నారా లేదా వీళ్ళ? ఆ డబ్బులు ఇవ్వకపోతే దేవుడు చూసుకుంటాడు. వాళ్ళు చెప్పాల్సింది చెప్తాం, అవునా కదా? ఆ కానుకలు ఇవ్వకపోతే, అర్పణలు ఇవ్వకపోతే, దశమ భాగాలు ఇవ్వకపోతే, అవి ఇవ్వకపోతే దేవుడు ఏం చేస్తాడు? అన్యాయపు సిరి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అన్యాయపు సిరి విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే మీకు న్యాయంగా సంపాదించుకున్నది మీ వశం ఎవరు చేస్తారు అని ప్రశ్నించాడు దేవుడు. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? పరుల సొమ్మును ఆశించకండి, దేవుడు సొమ్మును కూడా మీరు భక్షించకండి. మీరు అలాగ పరుల సొమ్మును ఆశించి దేవుడు సొమ్మును కూడా ఆశించి
ఆశించినప్పుడు అది మీకు న్యాయంగా వచ్చిన సిరి కాదు, అది అన్యాయపు సిరి. ఈ అన్యాయపు సిరిని మీరు భక్షిస్తుంటే నేను ఏం చేయాలో నాకు తెలుసు అన్నారా లేదా ఆయన? ఇది చేసి నన్ను శోధిస్తే ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలని విస్తారమైన ధనాగారాన్ని తెరుస్తాను. ఇది చెయ్యకుండా నా దగ్గరికి అసలు దీవించమని అడగడానికి కూడా మీకు ఏం లేదు. నాది తినేసి దీవించండి ప్రభు అనడానికి కూడా ఆకాశం వాకిళ్ళు ఎలా తెరిచేయను, నేను పట్టజాలని విస్తారమేమి కురిపించేయను. కానీ న్యాయంగా వచ్చేదాన్ని కూడా మీ వశం చెయ్యాలంటే దేవుడు ఈ అన్యాయపు సిరి విషయాలు ఎలా ఉండమన్నాడు? అర్థమవుతుందా? న్యాయంగా ఉండమన్నాడు. లేకపోతే ఎలాగ లాక్కోవాలో ఆయనకి తెలుసు అన్నాడు. అందుకని పాస్టర్స్ కంగారు పడిపోక్కర్లే, కాళ్ళు దొక్కేసుకోక్కర్లే. కాకోలముల చేత పోషించిన దేవుడు ఏ రీతిగా అయినా పోషించుకుంటాడు. కాళ్ళు దొక్కోవడం ఎందుకు? వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం ఎందుకు? వాళ్ళ దగ్గర నుంచి కాదా, కాకులకు ఆజ్ఞాపించినట్టుగా ఎక్కడి నుంచో దేవుడు తీసుకొచ్చేస్తాడు. ఆ విశ్వాసము దేవుని బట్టి ఉండాలి. అంతేగాని లెక్కలు వేసుకుని తొక్కలు వేసుకుని అయ్యి బాబు వస్తాయి అనుకున్నా రాలేదు, అక్కడ కట్టాలి, ఎలాగా నీకు ఇంకా అలాగే ఉంటుంది. ఇంటి చుట్టూరు తిరిగేస్తావు నువ్వు ఇచ్చే వరకు. అసహ్యం కదా. దేవుడు వాక్యం, దేవుడు సత్యమైతే ఆ సత్యాన్ని మనం విశ్వసిస్తే సత్యమైన దేవుడు ఏనాడు చెయ్యొదలడం. హల్లెలూయా. చెయ్యొదలడనేటువంటి విశ్వాసం మనకుంటే ఎవరికైనా ఆజ్ఞాపించి ఏదైనా చేయగలడు దేవుడు. కడుపు నింపుతాడండి. కడుపు కట్టుకుని ఉండమంటాడా దేవుడు? బాధ్యత అయింది, చూసుకుంటాడు. కానీ వీళ్ళు బోధ అంత ఏంటంటే వచ్చేది వస్తుందంటావా? వీళ్ళ దగ్గర నుంచి ఎంత రావాలి, వీళ్ళ దగ్గర నుంచి ఎంత రావాలి, వీడి దగ్గర నుంచి ఎంత రావాలి, వీడి దగ్గర నుంచి ఎంత రావాలి లెక్కలో. అలాంటప్పుడు భయం కలుగుద్దండి. దేవుడి మీద ఆధారపడినోడికి భయం కలగదు. వాక్యాన్ని నెరవేర్చట్లేదు అని బాధ కలుగుద్ది అంతే. అయ్యో ఇంత దానికి ఇంత పోతుందే అని బాధ కలుగుద్ది అంతే. బాధతో దేవుడు చెప్పమన్న మాటలు చెప్తాడు అంతేగాని భయంతో నా కడుపు నిండుతులేదు, నా కాలు నిండుతులేదు. చిచ్చి, అటువంటి భయాలు పెట్టుకోరండి. ఏమండి, అన్యాయపు సిరి ఎవడో అపేక్షిస్తున్నాడో వాడిని విడిచి అన్యాయపు సిరి ఏమైపోద్దంట? వెళ్ళిపోద్దంట. దేవుడు వాక్యంలో రాయి కూడా ఉంది, అన్యాయపు సిరి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోద్ది. అందుకేనండి అన్యాయపు సిరి గురించే ఇంకా ఇస్కరియోతు యోధ అదే కదా బాధ. ఇస్కరియోతు యోధ ఎవరు? అపోస్తలుడు. ఆయన బాధ అంతేమి డబ్బు బాధే. మాకు ఈ సంచుగోలే, ఈ గోల దేవుడికి కనబడితే మాత్రం దిగంబరి అయిపోతావు చేస్తా. ఈ గోల ఉండకూడదు ఎవరికైనా. దీని మీద అసలు ఏముండకూడదు? మనసు ఉండకూడదు, లక్ష్యం ఉండకూడదండి. వచ్చి పడద్ది. లక్ష్యం ఉందైతే నువ్వు చుట్టూరు తిరుగుతానే ఉంటావు. ఇప్పుడు చూడండి, ఇస్కరియోతు యోధ లక్ష్యం అంతా ఎక్కడుంది? యేసు బాబు మీద ఉందా, ధనం మీద ఉందా? చెప్పండి, బాగా చెప్పండి. ఎందుకంటే దీని రిలేటెడ్ ఉంది, దీని రిలేటెడ్ వస్తుంది మీకు. కానీ ఎవరైనా పాస్టర్ గారు ఈ రోజును కూడా యేసు ప్రభు మీద ఉండలేదు. యేసు ప్రభు ఎక్కడుంటే సిరి ఎక్కడుంటే ధనం మీద ఉంటుంది, తిరుగుతుంది. డబ్బు మీదే తిరిగింది. ఎవరికి? ఏర్పాటులో ఉన్నటువంటి కొన్ని రోజులు సాగిందండి. కొన్ని రోజులు సాగింది. డబ్బు సంచులో ఉన్న ధనాన్ని తీసుకుని తన వశం చేసుకున్నాడు. అప్పుడు అది ఎవరిదే? యథార్థంగా ఆయనకు అప్పగించాలి. యథార్థంగా ఆయనకు అప్పగించకుండా ఆ సొమ్ముని ఏం చేశాడు? సైడ్ వేసుకున్నాడు. ఇప్పుడు అది అన్యాయపు సిరైంది. అవునా కదా? దేవుడు అన్నాడు, పరులో సొమ్ము నువ్వు తీస్తే అది అన్యాయపు సొమ్ము. మరి దేవుడు సొమ్మే నువ్వు తినేస్తే అది అన్యాయపు సొమ్మే కదా. అన్యాయపు సిరి. సొమ్ముకి సిరికి తెలుసా మీకు? దగ్గర సిరి అంటే డబ్బు. అవునా? అంతవరకు ఎవరికి తెలియదు పాపం. కానీ దేవుడికి మాత్రం
తెలుసు. మిగతా 11 మంది అపోస్తులకి తెలీదు. కానీ దేవుడు మాత్రం డే 1 నుండి చూస్తున్నాడు. ఇది కాస్త ఎక్కడికి వెళ్ళింది? యేసు ప్రభుని అమ్మేసిలాగా దిగజారుడు అనుభవం. ఈ డబ్బు కోసం యేసు ప్రభునే అమ్మేస్తున్నారు. ఈ డబ్బు కోసం యేసు ప్రభు అనబడే దేవుని వాక్యాన్ని కలిపి చెరిపాడు ఇస్కరియోతు యోధా. యేసుక్రీస్తు ప్రభు వారేమో ఇక్కడుంటే, యేసుక్రీస్తు ప్రభు వారికేమో మరియమ్మ బోల్డ్ డబ్బులు పెట్టి అచ్చా జటామాంస అత్తరుకుంటే, ఆ జటామాంసి అత్తరును తల మీద పోసి కాళ్ళ మీద పోస్తే, నేలపాలు చేస్తావా? ఎవరున్నారు ఇక్కడ? యేసుప్రభు. నువ్వెవరికి ప్రియారిటీ ఇచ్చావు? ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడున్నారు? అవునా? సిరి ఎక్కడ ఉంది? ఎవరి లక్ష్మి ఫస్ట్ డే 1లో యేసుప్రభు అక్కడ ఉన్నారు. సిరి ఎక్కడ ఉంది? సిరిని నొక్కాడు. ఇక్కడ కూడా యేసుప్రభు ఎక్కడున్నారు? యేసుప్రభుకే కదా చేస్తుంది. ఈయనేమంటున్నారు? బేదలకు ఇవ్వచ్చు కదా. బేదలు కాదు నీ బాధ, బేదలకు ఇవ్వాలి కాదు నీ బాధ. అది డబ్బు రూపంలో ఉంటే, సంచిలో పడితే, సంచిలో నుంచి తమ సంచిలోకి వస్తే బోధ చేస్తున్నాడు. బోధ పాము చావకుండా, కర్ర ఎరక్కుండా దేవుడు చూస్తున్నాడు. బోధ దేవుడు వింటున్నాడు. బోధ ఈ రోజుల్లో కూడా బోధలు చేస్తున్నారండి. ఎందుకు? యేసు ప్రభు అనబడేటువంటి వాక్యాన్ని కలిపి చెరిపి సంపాదన సంచిలో పడే బోధ, అది ఎన్నటికీ ఎవరికీ ఉండకుండాను గాక. ఇస్కరియోతు యోధా ఆ బోధ డే 1 నుంచి అతడు సిరికి దాసుడయ్యాడు. బోధ మారింది. నెక్స్ట్ దేవుణ్ణి నమ్మేశాడు. ఫస్ట్ సిరికి దాసుడయ్యాడు. ఆ సిరికి దాసుడైనందుకు, అన్యాయపు సిరిని అపేక్షించినందుకు కలిపి చెరిపి బోధ చేశాడు. చివరికి దేవుణ్ణే అమ్మేశాడు. ఏమైపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ధనాన్ని అపేక్షించకూడదంట. ధనాన్ని అపేక్షిస్తే సమస్త కీడులకు అది ఏమైపోద్దంట. మనకు అవసరతను తీర్చే దేవుడు ఉన్నాడు. తినడానికి తిండా, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లా. నువ్వు ఆశపడితే ఆశ కలిగి నీ ప్రాణాన్ని తీరుస్తాడు, ఆశపరుస్తాడు. కానీ దాని మీదే ఉండకూడదు దృష్టి. ఈ రోజున చాలామంది దైవజనులండి ఇస్కరియోతు యోధాకి సాదృశ్యంగా కలిపి చెరిపెడు బోధలు ఎందుకు చేస్తున్నారు తెలుసా? ధనం కోసం. ఒక బోధ గుర్తొస్తుంది నాకు, అనుకోకుండా నా కంట్లో నా చెవిలోను పడింది ఆ బోధ. ఒక ఆయన, ఒక దైవజనుడు ఏమని చెప్తున్నారంటే, మీ ఇంటిలో మీ దగ్గర డబ్బు బంగారం దాచుకోకండి, అది తీసుకొచ్చి నాకు ఇవ్వండి. మీ దగ్గర బంగారం దాచుకోవద్దు, మీ దగ్గర డబ్బు దాచుకోవద్దు, వెండి దాచుకోవద్దు. ఆకాను బంగారాన్ని గుడారములో దాచుకున్నాడు. దేవుడు శాపం వచ్చేసింది. ఈయనకి తెచ్చండి, ఈయన జేబులో దాచుకుంటాడు. దౌర్భాగ్య బాధ ఎంత నవ్వులాట కింద ఉందో తెలుసా మీకు? మరి నాకు తెలియక అడుగుతాను బాబు, అబ్రహామును కూడా తెచ్చేమనపోయావా? వెండి బంగారం వెలగల పరిస్థితులు చాలా ఉన్నాయి, నీకు ఇచ్చేమనపోయావా తెచ్చి? ఓహో అప్పుడు నువ్వు లేవా? సరే. ఎంత నవ్వులాటండి, కలిపి చెరిపిడి. ప్రతి కోణము కూడా దేవుడికి అంగీకారంగా ఉండాలి తెలుసా? ప్రతి కోణము దేవుడికి అంగీకారంగా ఉండాలి. ఏ యాంగిల్లో దేవుడు నిన్ను చూసినా, నన్ను చూసినా, ఎక్కడ అపశృతి దొల్లకూడదు తెలుసా? అపరిశుద్ధత దాపరించకూడదు తెలుసా? అపవిత్రత అంటకూడదు తెలుసా? శిరము మొదలుకొని పాదముల వరకు, అరికాలు గోటు వరకు నీవు దేవునికి ఆరాధన కాగలగాలి. ఎంత నవ్వు వచ్చిందండి మీకు? రాలేదా నవ్వు? చాలా గట్టిగా వచ్చింది. అదే అసలు ఏమి నడిపింపబడుతున్నారండి వీళ్ళకి? మెంటలు వచ్చేసి వీళ్ళకి డబ్బు మీద తిరిగేసి అయ్యి కట్టేసి అయ్యి చేసి ఇంకా కూడబెట్టేసి ఇంకేదో చేసేద్దామని డబ్బు మీద కాశ వెళ్ళిపోయి, సంఘం అంటే ఎంతమంది లక్షల సంఘం అంట అయింది. ఇప్పుడంట ఈయన బోధకి మారి పాడేవలసిందండి. అసలు ఎందుకు వస్తున్నారు నాకు అర్థం అవట్లేదు. ఆకానంట ఓరి బాగా పెట్టావయ్యా, శపితమైన దాన్ని ముట్టొద్దన్నాడు.
అయితే వాళ్ళు బంగారం వెండి దొంగిలించి కొనుక్కుని శాపగ్రస్తమైంది అనుకుంటున్నావు నువ్వు. పోనీ అది నీ దగ్గర తెచ్చేసుకుంటే నువ్వు పెద్ద మందిని కట్టేస్తావు మళ్ళీని. ఎలా ఉన్నారో చూడండి, బోధ ఎలా ఉందండి. అసలు ఆ బోధన ఎవరు అంగీకరిస్తున్నారండి బాబు? సైతానిగడు మొబ్బే, ముసిగే. అర్థమైందా మీకు? ఇప్పుడు మేము కానీ ఆ వాక్యం చెప్పామనుకోండి, ఆకాను దాచుకున్నాడు, బంగారపు కమ్మి దాచుకున్నాడు. మీ వద్ద ఉన్నటువంటి బంగారం మీరు దాచుకుంటే శాపగ్రస్తులు, తీసుకొచ్చి నాకు ఇచ్చేయండి. నువ్వు దాచుకుంటే శాపగ్రస్తువు కాదేమో. అలా కాదు, నేను ఆల్రెడీ శాపంలో ఉన్నాను కదా, ఈ శాపం ఆ శాపం మూట కట్టుకుని చివరికే ఈ లోకంలో ధనవంతుల్లో కుబేరుని అయిపోయి చచ్చిపోయి టైంకి పాతాళములు యాత్ర పడతానులే, నో ప్రాబ్లం. నేను ఆ బోధన బట్టి ఏం చేస్తున్నాను? ఖండిస్తున్నాను. ఎవరు ఎలాంటి వాళ్ళో వాళ్ళ క్రియలను బట్టి, వారి బోధన బట్టి మీరు తెలుసుకుంటారు. చూసిన వాళ్ళు చెప్పారు, బంగారం మెళ్ళలో తీయమన్నాడంట ఆయన. మెళ్ళలో నుంచి అంటే మీరు వెళ్ళారు కనుక మెళ్ళలో బంగారం ఏమైనా తీసి, మెడలో బంగారాలు తీసి చేతితో పట్టుకోండి అన్నారంట. మెడలో బంగారాలు తీసి చేతిలో పట్టుకోండి అంటే, చేతిలో పట్టుకుంటే ఇది తీసి కానుకలు పెట్టిలో వెయ్యండి, మీకు డబల్ బంగారం ఇస్తాడు దేవుడు అన్నారంటే. ఏం బాధ ఇది, దరిద్రం. డబ్బు బాధ, డబ్బు చుట్టూ తిరుగుతున్నావా? ధనాపేక్ష సమస్త కీడులకు మూలమైపోద్ది, జాగ్రత్త. ధనాన్ని అపేక్షించకూడదు మనం. న్యాయంగా వచ్చే ధనాన్ని ఎవడు మన వశం చేస్తాడు? అన్యాయపు సిరికి మనం ఉర్రోతలు ఊరుతుంటే న్యాయంగా వచ్చేదాన్ని మనమే వశం ఎవరు చేస్తారు? ఏమండి, లోకములో దేవుడు వాక్యంలో రాయబడింది, ఈ తరాన్ని బట్టి చూడగా దైవ సంబంధుల కంటే ఈ లోక సంబంధులే చాలా తెలివితేటలు ప్రదర్శిస్తున్నారంట. పేరుకు మాత్రం వీళ్ళు క్రైస్తవులు, దైవ సంబంధులు, కానీ లోక సంబంధులే. శాస్త్రులు పరిసయ్యులు పేరుకు మాత్రము మీరు అబ్రహాము సంతానము, కానీ మీరెవరో చీకటి సంబంధులు అన్నాడు. ఈ రోజుల్లో పేరుకు మాత్రం పాస్టర్స్, పేరుకు మాత్రం సేవకులు. అర్థమైందండి? పేరుకు మాత్రం. కానీ మనం ధ్యానం చేసుకున్న దాంట్లో పేరుకు మాత్రం ధనవంతుడు, చూడడానికి ధనవంతుడు, లోకములో ధనభోగాలన్నీ అనుభవించేసిన ఎక్కడికి పోయాడు? ఏం లేదు అతనికి. ఈ రోజున ఇలాంటి వాళ్ళకి ఏముండదు. అందుకేనండి శాస్త్రులు పరిసయ్యుల గురించి ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని రాయబడింది. వాళ్ళంట పైకి మనుష్యులకి నీతిమంతుల్లా కనబడతారంట, కానీ దేవుని దృష్టిలో వాళ్ళ మీద ఏం లేదంట, వస్త్రం లేదు. ఆయన ఏమన్నారు లోకాసు వార్తలో? మీరు విధవరాండ్ర ఎండ్లను మింగేస్తున్నారు. అంటే అన్యాయపు సిరిని మీరేం చేస్తున్నారు? ఆశిస్తున్నారు. అన్యాయపు సిరిని మీరేం చేస్తున్నారు? అపేక్షిస్తున్నారు. అన్యాయపు సిరిని అపేక్షించువాడు దిగంబరి. ఇటువంటి అనుభవాల్లో ఉన్నవాళ్ళు దిగంబరులు. అందుకే పరిసయ్యులు శాస్త్రుల గురించి మీరు పరలోకం వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనేవారు. అయ్య బాబు, ఇలాగైతే ఎలాగండి? మరి ఎందుకు వస్తారండి విశ్వాసులు? నిజంగా మనల్ని చూస్తుంటే దేవుడు చక్కగా చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ దేవునికి ఇష్టమైనది. ఎందుకండి? గంగి గోవు పాలు గరిటెడైనా చాలు. కర్మపాలు ఎందుకు? లక్షలాది విశ్వాసులు ఎందుకు? 10 మంది ఉన్న 10 మందిని పరలోక రాజ్యంలో ప్రవేశపెడితే అంతే చాలండి. నమ్మకమైన వాడి మీద దేవుడు మెండుగా కురిపిస్తాడంట. నమ్మకమైనడు ఎప్పుడు అదే స్థితిలో ఉండిపోడంట. దావీదు గొర్రెలు కాచుకున్నాడు, ఆ తర్వాత సింహాసనం ఎక్కించాడు. యోసేపు పోతీఫర్ ఇంట్లో గిన్నెలు కడుక్కున్నాడు, అదే దేశానికి రాజు అయ్యాడు. కొంచెములో నమ్మకమైన వాడు అనేకమైన వాటి మీద కూడా నమ్మకంగా ఉంటాడని దేవునికి తెలుసు. గుర్తుపెట్టుకోండి, దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడు కూడా నమ్మకం చాలా ప్రాముఖ్యమండి. యథార్థత, నమ్మకత్వము, పరిశుద్ధత, దీనిని కోల్పోయిన వాడు రక్షణ వస్త్రం అనబడే నీతి వస్త్రాన్ని కోల్పోతాడు. అందుకే పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి మీరు దేవుని ప్రేమను, యథార్థతను, కనికరాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. అంటే ఏం లేదు, మీలో
పరిశుద్ధత లేదు, నమ్మకత్వం లేదు, యథార్థత లేదు. కానీ దేవుడు పరిశుద్ధుడండి. మనం పరిశుద్ధంగా ఉండాలని పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు. పరిశుద్ధతను ఏనాడు కూడా కోల్పోకండి. యథార్థతను ఏనాడు కోల్పోకండి. నమ్మకత్వాన్ని ఏనాడు కోల్పోకండి. వాక్యాన్ని నెరవేర్చడం ఏనాడు మరిచిపోకండి. ఇప్పుడు చూడండి, శిథిలమైపోయేటువంటి గుడారాన్ని విడుస్తాం. శిథిలం కానటువంటి గుడారం దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. ఆ గుడారములో మనం నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే మనం దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా నెరవేర్చగలగాలి. అందుకే దైవజనుడు వాక్యాన్ని ప్రకటిస్తాడు కానీ లౌక్యాన్ని ప్రకటించడు కదండి. ఈ వాక్యమే నిత్య రాజ్య మహిమలో మనల్ని నిలబెడద్ది. ఈ వాక్యమే శిథిలం కానటువంటి గుడారములో మనల్ని ఏం చేస్తుందండి? నిలబెడద్ది. ఎన్నటెన్నటికి కూడా దేవుని వాక్యము మనము ఏం చేయకుందుముగాక, కాలదన్ను కొనకుందుముగాక, ఆయనను వెతుకుదుముగాక. నన్ను వెతుకువారు నన్ను కనుగొందురు. ఏమి వెతకాలి? ఆయన సన్నిధిలో వెత్తబడేటువంటి వాక్యాన్ని వెతకాలి. మనందరం చూడండి, వాక్యం కోసం ఎలా వచ్చాం? ఆసక్తిగా వచ్చాం. ఇప్పుడే కూర్చున్నట్టుంది కదా మీకు. చక్కటి ఉపదేశాన్ని ప్రభు మనకిస్తున్నారు. ఈ ఉపదేశంలో మనం ఏమవ్వాలి? ఎన్నో మర్మాలు కూడా మనకు బోధిస్తున్నారు. ఎన్నో లోతులు మనకి విశదపరుస్తున్నారు. ఆభరణాలు పెట్టుకోవద్దు అన్న మాటే కనబడుతుంది. అది ఏంటో మనకి స్త్రీలు వాక్యం చెప్పడానికి వీలు లేదు, మౌనంగా ఉండాలి, అదే కనబడుతుంది. అందులో ఉన్న లోతే తెలియదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనకు బయలుపరుస్తున్నారు. కాదని కానీ లేదని కానీ లేకుండా రేపటి దినం కూడా ఇలాంటి దాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చూపించేదే చూడండి. ఇక్కడ దేవుడు ఏది చూపిస్తాడో చూడండి, అది మీ బ్రతుకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇటు కృపలో దేవుడు మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.